తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు హైస్కూల్ మాదిరి కళాశాల విద్యార్థులకు భీమడోలు జంక్షన్ కూడల్లో వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలియజేశారు. వేగ నియంత్రణ, సీట్ బెల్ట్ వినియోగం, స్కూల్ బస్ ఎక్కేటప్పుడు పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మన బుర్రపై వెళ్తే లోపల ఉన్న బ్రెయిన్ బయటకు వచ్చారు బతికే ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏం చెప్పాలి, అమ్మా హెల్మెట్ పెట్టుకెళ్ళు, నాన్న హెల్మెట్ పెట్టుకెళ్ళు, మా కోసం పెట్టుకెళ్ళు. ఏం చెప్పాలి? మా కోసం పెట్టుకెళ్ళి. తల్లిదండ్రులకి అమ్మక నాన్నక అమ్మ మీరు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా సరిపోయిన వాళ్ళు బండి తిరగబడినా, బండి క్రష్ అయినా దాంట్లో ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. కానీ ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చనిపోయిన వాళ్ళు ఎక్కువ. సీట్ బెల్ట్ పెట్టుకుంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. కొద్దిగా డోర్ ఓపెన్ అయిపోగానే మనం బయటపడిపోవాలి. మనం బయటపడిపోకుండా ఏమవ్వాలి? పెట్టుకుంటాం అనుకో మన ఆపేస్తాం. హెల్మెట్ ఉండాలి, ఇండికేటర్ ఉండాలి, మిర్రర్ ఉండాలి, బ్రేక్ కండిషన్ లో ఉండాలి. అబోవ్ ఆల్ అసలు ఫస్ట్ బండి ఎక్కగానే గాలి ఎంత ఉండాలి. ఫస్ట్ గాలి చెక్ చేయం, మనం అన్ని చెక్ చేస్తాం. పెట్రోల్ అంతా చూసుకుంటాం, గాలి అంతా చూసుకుంటాం. కొన్ని గొడవకి కొన్ని రకాలుగా ఉంటాయి. కామన్గా ఏంటంటే 35-40 తెలుసా? తెలియదు ఎవరు. కాబట్టి ఫస్ట్ మనం బండి తీయగానే మోటార్ సైకిల్ తీసినా, కారు తీసినా 4 టైర్లు గాలి ఉందా, కారు బండి తీస్తే 2 టైర్లు గాలి ఉందా. గాలి పెట్టుకుంటే కూడా యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు. టైర్ అరుగుదల బాగుంటది, బండి రన్నింగ్ బాగుంటది, మైలేజ్ లేదు. బస్సు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవర్లకి లెఫ్ట్ సైడ్ కనపడదు, బ్యాక్ సైడ్ కనపడదు, క్లీనర్ ఉండడం, ఒక అటెండర్ ఉంటారు. కాబట్టి ఆ వెనక్కి రివర్స్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే ముందుకు వెళ్ళేటప్పుడు అప్పుడే ముందు నుంచి దాటుతాం, డ్రైవర్ కనపడతాం. కానీ జాగ్రత్తగా దాటేటప్పుడు డ్రైవర్ కనపడేటట్టు దూరం నుంచి దాటాలి, దిక్కు నుంచి దాటాలి. ఎక్కడ ఎలా డ్రైవ్ చేయాలని దీంట్లో దీని మీద మీ అందరూ ఫీజు కూడా పోటీలు పెడతాం. రాష్ట్ర పండుగగా సూళ్లూరుపేట ఫ్లెమింగో పక్షుల పండుగ వైభవంగా ప్రారంభమవుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ ప్రకటించారు. సీఎం చంద్రబాబు పక్షుల పండుగకు హాజరవుతారని, రాష్ట్ర ప్రభుత్వ సమాచారంతో పండుగను 3 రోజులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని నిర్ధారం కావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యే విజయశ్రీ ఆయా శాఖల అధికారులతో కళాశాల మైదానంలో భద్రతల దృష్ట్యా అన్ని ప్రాంతాలను పరిశీలించారు. మనకు 10, 11, 12వ తారీఖు 3 రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరపాలని మీ అందరి ఆశీస్సుల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి, అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం 2025లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా జనవరిలోనే పండగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 10th, 11th, 12th కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం. కాబట్టి అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి నిన్నే వెళ్ళి ఇన్విటేషన్స్ సీఎం గారికి అలాగే పలు మంత్రులకు కూడా అందరికి కూడా అందించడం జరిగింది. అందరూ కూడా మంచిగా స్పందించి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్కి రావడానికి యాక్సెప్ట్ చేశారు. మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం. కాబట్టే ఫ్లెమింగో ఫెస్టివల్కి మొదటిసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఇక్కడున్న సమస్యలు కానీ అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్లో నేలపట్టు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని మన నియోజకవర్గానికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఇక్కడికి వచ్చే
జనాలు కూడా అంటే మనకి ఈసారి 5 ఏరియాస్ని మనము కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. అటు నేలపట్టు, అటకాంతిప్ప, బీవీపాలెమే కాకుండా ఈసారి ఇరకమ్ము అలాగే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇది కాకుండా అవి రెండు కూడా విజిట్ చేసుకొని అంటే తిరుపతి జిల్లాలో ఉన్నవన్నీ కూడా విజిట్ చేసుకొని వెళ్ళేలాగా కూడా ఈ రెండు కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈసారి బందోబస్తు కూడా జాగ్రత్తగా చూడడానికి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం అంతా విజిట్ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎస్పీ గారు చెప్తున్నది అందరు కూడా అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కోర్టుల ద్వారా కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లు కావాలని చెప్తానని, అదే సమయంలో వివాదాలు కావాలా పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారం కావాలని స్పష్టంగా చెబుతానని ఆయన అన్నారు. పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, మీకు పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకులో నుంచి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము. ఇంతకుముందే మిత్రులు శ్రీధర్ బాబు గారు వస్తూ చెప్తున్నారు, మనం డేటా సెంటర్స్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతూ ఉన్నారు. డేటా సెంటర్స్ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని. మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు. దేశంలో ఏకైక రాష్ట్రం పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు పోర్ట్ కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి. దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి 12 లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం. అభివృద్ధి రాకపోతే మీ భూముల విలువ, మీ ఆస్తుల విలువ పెరగదు. అభివృద్ధికి సహకరించండి. ఈ సహకారంతో మీరు రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి
ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఎంఎస్ఎంఈలను అభివృద్ధి పరిచే లక్ష్యంతో 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏపీసీడీపీకు రూపకల్పన చేశాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. మండిపడ్డ వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి. జల వివాదాలను మనమే పరిష్కరించుకుందామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకుందామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.